పురుషోత్తం రెడ్డి గారు ఇప్పుడు ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి మీద ఈ భూమన కరుణాకర్ రెడ్డి గారు టార్గెట్ చేస్తూ మాట్లాడడం, చీర విలువ ₹1,00,000, ఆమె లంకిణి, ఇటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు? జనరల్గా శ్రీలక్ష్మి అంటే కొద్దిగా జగన్మోహన్ రెడ్డి గారు ఫేవరే ఉంటారని కొంత ప్రచారం కూడా ఉంది కదా. అంటే రెండు రకాలుగా కరుణాకర్ రెడ్డి గారి వ్యాఖ్యల పట్ల నాకు అభ్యంతరం ఉంది. ఒకటి వాళ్ళ పార్టీ అంతర్గత విషయం, రెండోది నైతిక విషయం. సహజంగా భూమన కరుణాకర్ రెడ్డి గారు కొంచెం మంచి భాష వాడుతుంటారు. రాష్ట్రంలో విలేకరులతో మాట్లాడే రాజకీయ నాయకుల్లో హుందాగా మంచి భాష, పట్టు, సాహిత్యం పట్ల అవగాహన ఉన్న వ్యక్తి. ఆయన నుంచి ఈ తరహా వ్యాఖ్యలు, లక్ష్మీ గారి పైన చేసిన అలిగేషన్స్ పట్ల నాకేం అభ్యంతరం లేదు. ఆయన అలిగేషన్ చేయొచ్చు, ఆమె ఆన్సర్ చేయొచ్చు, అంటే కరప్షను, తప్పుల పైన. కానీ వేషధారణ, వ్యక్తిగత విషయాల్లో ఆ వ్యాఖ్యలకి ఆయన పోయి ఉండాల్సింది కాదు. ఆ పదాలు వాడడానికి కూడా ఇబ్బంది ఉంటుంది. మహిళ కదా, ఐఏఎస్ ఆఫీసరు, మహిళ, టాప్ ర్యాంకరు, ఏదైనా సరే ఒక ఉమెన్ ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం అనేది, ఆయన నుంచి ఆశించడం అనేది ఇంకా కొంచెం ఇబ్బందికరం. మామూలుగా అలవాట్లో పొరపాటుగా మాట్లాడే బ్యాచ్ ఒకటి ఉంటుంది, వాళ్ళ సంగతి వేరు. ఈయన కొంచెం పద్ధతిగా మాట్లాడేవాళ్ళు, చరిత్ర పట్ల, సాంస్కృతిక విలువల పట్ల. బుకే ఇవ్వడానికి వెళితే కూడా నారాయణ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, శ్రీలక్ష్మి గారి బుకే కూడా తీసుకోలేదు. కాబట్టి కరుణాకర్ రెడ్డి గారు చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు అభ్యంతరకరం, అది అంగీకార యోగ్యం కాదు. ఇది ఫస్ట్ పాయింట్. అది ఆ పార్టీకి కూడా మంచిది కాదు. ఎందుకంటే అధికార పార్టీ వాళ్ళు ఎక్కడ చేయడింది అంటారు వీళ్ళిద్దరికి. అంటే ఒకటి ఆయన చేసిన ప్రధాన అలిగేషన్ ఏంటంటే, తిరుపతిలో టీడీఆర్ బాండ్లకు సంబంధించి ఒక పెద్ద ఆరోపణ. ఆయన కుమారుడు టీడీఆర్ బాండ్ల పైన ఏదో కరప్ట్ చేశారనేది తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. ఆ ఆరోపిస్తున్న దానికి కొనసాగింపులో నారాయణ గారు కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టే ముందు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, ఇంకా దీంట్లో ఏమి లేనట్టుగా ఇండైరెక్ట్ గా మాట్లాడేసినాడు. అంటే ఆ కేసు లేనట్టుగా. అంటే ఒక రకంగా కరుణాకర్ రెడ్డి గారు క్లీన్ చిట్ ఇచ్చినట్టే. అట్లా క్లీన్ చిట్ ఇచ్చినప్పుడు ఆయన మౌనంగా ఉంటే ఇంకా బాగుండేది, ఒక ముగిసిపోయిండేది. అట్లాంటి పరిస్థితుల్లో ఆయన ఏం చేశాడు, అప్పుడు ఆమె మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. ఈ టీడీఆర్ బాండ్లన్నీ కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగానే రిలేటెడ్ ఉంటుంది. ఆయన అలిగేషన్ ఏంటంటే, ఈ మొత్తం వ్యవహారం ఆమె నడిపారు, ఆమె తెలుగుదేశం వాళ్ళకి సమాచారం కూడా, ఆయన చెప్పాడు కదా, నెల్లూరు పక్క జిల్లా, ఆయనకి సమాచారం కూడా ఆమె ఇచ్చిందని. అంటే ఇక్కడ ఈ టీడీఆర్ బాండ్లు మున్సిపాలిటీకి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ మధ్య జరిగినటువంటి వ్యవహారాల్లో ఎక్కడో వ్యవహారం చెడింది అని మనకు అనిపిస్తున్నంత మేరకు. ఏం చెడింది అనేది ఇంకో ఎవరు ఓక్వాలు వదిలేయాల్సిందే, మనకేం ఆధారాలు లేవు. కాబట్టి ఇట్లాంటి దశ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన మాట్లాడారు కాబట్టి ఆయన ఈ మొత్తానికి కారణం ఆమె అన్నట్టుగా మాట్లాడారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, వ్యూహాత్మకంగా కూడా తప్పు అంటారు. ఏంటంటే, మీరు అన్నట్టు పవన్ గారు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఏమైనా ఆమె బొకే ఎత్తుకుపోతే ఆయన తీసుకోవాలా అంటే, ఆమెను జగన్ మనిషిగా ఆయన చూస్తున్నాడు, అంతేగా. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఆమె తెలంగాణ క్యాడర్ నుంచి ఇక్కడ తీసుకొచ్చారు ప్రత్యేకంగా. ఒకనొక దశలో జవహర్ రెడ్డి గారు రిటైర్ అయిన తర్వాత చీఫ్ సెక్రటరీ ఆమె అవుతుందని కూడా ఆమె అర్హత ఉంది, ఆమెకు ఎలిజిబిలిటీ కూడా ఉంది. అవతలని చర్చగా నడిచింది. గనుల కేసులో ఉంది. ఫస్ట్ అరెస్ట్ ఆమె కదా ఈ కేసు. ప్రిన్సిపల్ సెక్రటరీ మైనింగ్ ఉండింది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. సెక్రటరీ ఆమె అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చింది, జగన్మోహన్ రెడ్డితో పాటు జైల్లో ఉన్న వ్యక్తి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి కరుణాకర్ రెడ్డి గారు ఆమె పైన ఏం ఆరోపణ చేసినా మీరేగా తెచ్చుకున్నారనే చర్చ వస్తుంది కదా. కాబట్టి ఏ కంటెస్ట్ లో చూసినా కూడా అది సరైన వ్యాఖ్యలు కాదు, సరైన వ్యూహం కూడా కాదు. బస్ ఆ పార్టీ ఏం ఆలోచిస్తుందో మనకు తెలియదు.